టీచర్ జాబే మీ లక్ష్యమా? తెలంగాణ టెట్ డిఎస్సి, ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు రామయ్య కోచింగ్ సెంటర్ ఆఫ్లైన్ కోచింగ్, ఆన్లైన్ లైవ్ క్లాసెస్. ఆఫ్లైన్ కోచింగ్ కావాలంటే దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ రండి. ఆన్లైన్ లైవ్ క్లాస్ కావాలంటే ప్లే స్టోర్ నుంచి రామయ్య కంప్యూటర్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రామయ్య కోచింగ్ సెంటర్. మరి ఈరోజు తెలంగాణ ఏపీ సంబంధించి టెట్ డిఎస్సి అంశాలు మన వెకేషన్ అప్డేట్ చూస్తే, రేపటితో ముగిన టెట్ దరఖాస్తు గడువు ఇప్పటి వరకు 1,13,592 అప్లికేషన్లు. వచ్చే నెల 3 వరకు 8 ఆప్షన్. మన తెలంగాణ టెట్ సంబంధించి టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ అప్లికేషన్లు తగ్గాయి. సోమవారం సాయంత్రం నాటికి 2 పేపర్లు కలిపి 1,13,592 దరఖాస్తులు వచ్చాయి. మరి పేపర్ 1కు 32,372, పేపర్ 2కు 69,455. 2 పేపర్లు కలిపి అంటే పేపర్ 1 ప్లస్ పేపర్ 2 కలిపి అప్లై చేసిన వారు 11,765 అప్లికేషన్లు వచ్చాయి. మరి ఈ నెల 15 దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా 30తో గడువు ముగియనుంది. అంటే రేపు అర్ధరాత్రి మనకు ఇంటికి సంబంధించి అప్లికేషన్ ప్రక్రియ ముగియనుంది. మరి గత ఏడాది 2.5 లక్షల పైగా అప్లికేషన్ రాగా ఈసారి సగం కూడా దాటలేదు. అయితే మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి 6 నెలలకోసారి టెట్ నిర్వహిస్తుంది. చివరిగా జనవరిలో టెట్ ఎగ్జామ్ నిర్వహించారు. దీంతో దరఖాస్తులు తగ్గినట్టు అధికారులు చెప్తున్నారు. మరోవైపు టెట్ దరఖాస్తులో తప్పుల సవరణ అంటే 8 ఆప్షన్ సంబంధించి సోమవారం నుంచి మొదలైంది. తొలి రోజు 1,218 మంది అభ్యర్థులు తమ దరఖాస్తులను ఎడిట్ చేసుకున్నారు. వచ్చే నెల 3 వరకు అప్లికేషన్ అవకాశం కల్పించారు. అంటే మే 3వ తేదీ వరకు కూడా మనకు సంబంధించి 8 ఆప్షన్ సంబంధించి అవకాశం ఉంది. ఇక జూన్ 15 నుంచి జూన్ 30 వరకు టెట్ సంబంధించి మన ఆన్లైన్ ఎగ్జామ్ సంబంధించి ఆల్రెడీ ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తానికైతే టెట్ అప్లికేషన్ ప్రక్రియ రేపటితో ముగిరింది కాబట్టి ఖచ్చితంగా అప్లై అయిన అభ్యర్థులు ఈ రోజు లేదా రేపు సాయంత్రం వరకు అందరూ అప్లై చేసుకోవాల్సిందిగా. అలాగే టెట్ సంబంధించి అప్లికేషన్ తప్పులు ఉంటే కూడా మరి ఆల్రెడీ నిన్న ప్రాసెస్ స్టార్ట్ అయింది. మే 3 వరకు కూడా 8 ఆప్షన్ సంబంధించి మనకు అవకాశం ఉంది. టెట్ అప్లికేషన్ మాత్రం రేపు సాయంత్రం వరకు మనకు రేపు అర్ధరాత్రి వరకు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు లేదా రేపు సాయంత్రం లోపు మన అభ్యర్థులందరూ అప్లై చేసుకోవాల్సింది మనం కూడా కోవడం జరుగుతుంది. ఇక మరి ఏపీడిఎస్ సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ రావడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ దివ్యాంగ అభ్యర్థులకు డిగ్రీలో 40% మార్కులతో మెగా డిఎస్సికి దరఖాస్తు చేసుకునేలా అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రిజర్వ్ అభ్యర్థులకు 40% మార్కుతో డిఎస్సికి అనుమతి. మరి ఓసీ వాళ్ళకు 50%, అలాగే జనరల్ అభ్యర్థులకు 50%, రిజర్వేషన్ అభ్యర్థులకు 45 ఉన్న నేపథ్యంలో ఒక సంవత్సరం సంబంధించి 2077 సంబంధించి ఇక డిఎస్ సంబంధించి మరి వివాదం ఉన్న నేపథ్యంలో మరి ప్రభుత్వం అయితే ఒక సల్లింపు ఇచ్చింది. ఇది ఒక మంచి అవకాశం చెప్పవచ్చు. ఖచ్చితంగా ఈ 5% సంబంధించి మరి మార్కుకు సంబంధించి ఎవరైతే అభ్యర్థులు వెనుకబడి ఉన్నారో వారికి అవకాశం ఉందని చెప్పొచ్చు. 40% మార్కులు ఇప్పుడు డిఎస్సికి అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ డిఎస్సి అభ్యర్థులు ఖచ్చితంగా ఆంధ్ర డిఎస్సిలో నాన్ లోకల్ అభ్యర్థులకు నాన్ లోకల్లో అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా సీటెట్ క్వాలిఫై అవ్వచ్చు. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టెట్ నిర్వహించిన ఆ టెట్ అయినా సరే పర్లేదు, లేదంటే కొత్త ప్రభుత్వం నిర్వహించిన టెట్ అయినా మనకు ఏపీ డిఎస్సి రాసిన వారు కూడా తెలంగాణ డిఎస్సి సంబంధించిన అభ్యర్థులు మన నాన్ లోకల్ అప్లై చేసుకోవచ్చు. ఇక మరి మే 3 వరకు టెట్ 8 ఆప్షన్. ఉపాధి అర్హత పరీక్ష టెట్ సంబంధించి మరి అవకాశాన్ని 8 ఆప్షన్ సంబంధించి మరి 8 ఆప్షన్ అవకాశం కల్పిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. మే 3 వరకు కూడా టెట్ 8 ఆప్షన్ చేసుకునేందుకు అభ్యర్థులకు అవకాశం ఇచ్చారు. వ్యక్తిగత వివరాలు కావచ్చు, ఇతరత్ర అంశాలకు సంబంధించి తప్పులు ఉంటే ఖచ్చితంగా సరి చేసుకోవచ్చు. మరి ఈ నెల 15 ప్రారంభమైన టెట్ దరఖాస్తుల ప్రక్రియ రేపటితో ముగియనుంది. ఇక మరి పూర్వ వీఆర్ఓ, వీఆర్ఏల సర్టిఫికేట్ల పరిశీలన. మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే మొత్తానికి 10,954 మంది రెవెన్యూ గ్రామాలకు సంబంధించి జీపీఓలను అంటే గ్రామ పంచాయతీ ఆఫీసర్ నియమించాలని భావిస్తే మరి ఇందులో ఆన్లైన్ ద్వారా గతంలో ఉన్న వీఆర్ఏలు మరి ఈ నెల 16 వరకు దరఖాస్తు స్వీకార గడువు ఉండగా సర్వీస్ సంక్షేమ కేంద్రం హైకోర్టు ఆశ్రయించారు. దీంతో గడువు 26 వరకు పొడిగించారు. అంటే ఏప్రిల్ 26 వరకు వచ్చిన అప్లికేషన్లు మొత్తం 6,196 దరఖాస్తులు అందినట్టు సమాచారం. మరి వీటిలో అర్హులను గుర్తించేందుకు ధ్రువపత్రాలు పరిశీలిస్తున్నారు. మరి 6,000 కూడా దాదాపు 5,000 మంది మరి ఎలిజిబుల్ ఉండే అవకాశం ఉంది. ఖచ్చితంగా మరొక 5,000 అయితే పోస్ట్ ఖాళీ ఉండే అవకాశం ఉంది. మరి డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసే ఆలోచన ప్రభుత్వం ఉందంటూ మనకు గత కొద్ది రోజులుగా మరి వార్తలు వస్తున్న విషయం తెలిసింది. దాదాపు అయితే మరి 4 నుంచి 5,000 లోపు అయితే మరి డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసే అవకాశం అయితే ఇక్కడ స్పష్టంగా అవుపిస్తుంది. సో మొత్తానికి ఇది అప్డేట్. ఖచ్చితంగా టెట్ అప్లై అయిన అభ్యర్థులందరూ సాయంత్రం లోపు అప్లై చేసుకోవాలి. అక్కడ అలాగే మరి ఏపీ డిఎస్ సంబంధించి 40% సల్లింపించిన నేపథ్యంలో అక్కడ డిఎస్సి అభ్యర్థులు అలాగే తెలంగాణ డిఎస్సి అభ్యర్థులు కూడా మరి ఏపీ డిఎస్సి రాష్ట్రానికి ఎలిజిబుల్ ఉంది కాబట్టి నాన్ లోకల్లో ఖచ్చితంగా మరి సీటెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులందరూ అలాగే ఏపీ డిఎస్సి క్వాలిఫై అయిన అభ్యర్థులందరూ కూడా మరి తెలంగాణ అభ్యర్థులు ఏపీ డిఎస్సిలో అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్. థ్యాంక్ యూ. వేల సంఖ్యలో అభ్యర్థులను ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దిన డైరెక్టర్ సిరికొండ లక్ష్మీనారాయణ గారి సారథ్యంలో స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీస్ చే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బోధన అందించే ఏకైక సంస్థ రామయ్య కాంపిటిటివ్ కోచింగ్ సెంటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. 100% నూతన సిలబస్ ఆధారంగా ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్లలో బోధన. ఆన్లైన్ కోచింగ్ కొరకు డౌన్లోడ్ చేయండి రామయ్య కాంపిటిటివ్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్, ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్లలో లభ్యం. ఆన్లైన్ కోచింగ్ లో అన్ని కోర్సులు తక్కువ ఫీజుతో 1 ఇయర్ వ్యాలిడిటీతో పాటు 1 మంత్, 3 మంత్స్, 6 మంత్స్,
9 months వ్యాలిడిటీ ప్యాకేజీలు అందుబాటులో కలవు. పూర్తి వివరాలకు సంప్రదించండి 9246208422 88855555202.